ఒరే నీకు దండం పెడతానురా బాబు. ఆ కాలులో గడ్డంతా మా వాతిని తెచ్చేస్తాడు. ఏం చేయమంటావు? నా పరిస్థితి ఇట్లా ఉంది. నేను బాగా శనగపట్టు బాగా మెస్తాను, కానీ ఏం చేస్తావు? మన యజమాని ఎలా రొచ్చులోని గడ్డి మన వాదన వేయబడ్డాడు. ఏం చేస్తావు? తప్పదు కదా. ఏ జన్మలో చేసుకున్నావు పాపము, ఈ జన్మలో ఈ యజమాని దగ్గర మనము ఉంటున్నాం. సరే చూస్తాం ఇది ఎన్నాళ్ళు జరుగుతుందో. కుంటి కైలాసం ఏం చేస్తున్నారా? ఆటో చుట్టూ తిరుగుతున్నావు. ఏం లేదు, ఆటో చుట్టూ ప్రదర్శన చేస్తే బాగుంటుందని. ఇప్పటికే కొమ్ము ఒకటి ఇరిగిపోయిందే, కాలు ఒకటి సొట్టపోయి వంగిపోయింది కాలు. ఇంకా ఏమేమి గుర్తుకుంటావా? మా నోడు అంతేనా బాస్. ఒక చోట ఉన్నాడు కదా, ఎక్కి దుంకి ఎగురుతా అంటాడు. చూడ గడ్డి తింటానంటే మా చుట్టూ తిరుగుతా ఉన్నాడు వీడు. నేను వేస్తా ఉన్నాను చూడండి. ఎంత అబ్బాయి వేస్తున్నాను నా వైపు చూడండి. ఇక ఆకలి ఏం చేస్తాం? మన యజమాని మన వాతని గడ్డేస్తాడు, కానీ పచ్చిగడ్డ ఇంతేదైనా శనిపొట్టు, ఇది ఎంత తౌడు ఇంతేదైనా వేసి బాగా ఉంటాను అనుకుంటే ఏదో ఇలా చేస్తాను. అబ్బాబ్బాబ్బా ఈ కోళ్ళు కూడా పట్టరు నాయన స్వామి. కొందా తిరుగుతానే ఉంటాయి. మా నోటికాడే గడ్డి కూడా పీక్కొని తినేటట్టున్నాయి కోళ్ళు. పొట్లు బాగా ఏందరా కాలుతో పీకుతున్నావు బ్రో? ఓ నీ అబ్బా ఏందరా స్వామి కాలుతో పీకుతున్నావా? లోపల నుండి గడ్డి పీక తిన్నామనే. ఏం చేయమంటారా బాబు? నేను పీక్కొచ్చి 5 మొక్కలు గడ్డి మీకే సరిపోతుంది. నా కాలకి వేసి తొక్కేస్తుంటారు. ఉచ్చలు పోసి పెంటుకులు ఎరిగి ఇటు చూడు. రోయ్ నీకు దండం పెడతానరా బాబా, కాలుతో పీకద్దు. తిను మూత తిను. రాలేదా మరి నీ పాస్ నువ్వెక్కడ మంచిగా నాయన. మా వాత నువ్వు వచ్చి పని అవ్వలేదు బాబా. ఏం చేస్తావు? మా యజమాని ఎలా మాకేదో ఇంత తవుడు ఇంత దానాన్ని పెడతాను అనుకుంటే ఎప్పుడు గడ్డే మా వాతను ఇస్తున్నాడు. శనిపొట్టు పెట్టినాడు, కానీ ఆ శనిపొట్టు మాకు వంట లేదు, ఏరుకుంటున్నామా. అనా చూడనా ఎంత బాధ తింటున్నాను గడ్డ. ఇది నల్ల మేకగాడు కూడా అంతే. ఏందో ఆకలి కొన్నాడు పాపం, పీకుతున్నాడు వేసి. అయ్యా అబ్బా ఆకలి పీక తింటున్నారు. కట్టెలు అంతా పెడతారంతే. ఆ కట్టె తీసిపోయి ఇది ఆడ వేస్తానయ్యా ఎనగడ్డ, వాడికి వేస్తాను పోయి. ఇక ఆవుదాడ అదిగా ఆడ ఎనగడ్డ. అవి తినగా మేకలు తినగా మిగిలినది ఇక ఎనగడ్డకి వేస్తాను పోయా. ఏం చేస్తావా? దీనికి టైట్ అయితే ఆ ఎనగడ్డకి రైట్ అవుతుందా?